టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తనదైన కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమైన బుమ్రా పూర్తి ఫామ్ అందుకున్నాడు. గత కొన్ని మ్యాచ్లలో మంచి ఎకానమీతో బౌలింగ్ చేసిన ఈ స్టార్ పేసర్ లక్నోపై మాత్రం బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ తరహాలో అద్దరగొట్టేశాడు. 4 వికెట్లతో లక్నోను చావుదెబ్బ కొట్టాడు. నిజానికి బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. వరల్డ్ క్రికెట్ లో టాప్ బ్యాటర్లుగా ఉన్న కోహ్లీ, వార్నర్, గేర్ వంటి ఆటగాళ్లు సైతం దీనిని చాలా సార్లు అంగీకరించారు. తన బౌలింగ్ తో అంతలా ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తుంటాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో బుమ్రా అద్రే రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 216 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో బ్యాటర్లను ముంబై బౌలర్లు బానే కట్టడి చేశారు. ముఖ్యంగా బుమ్రా ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే ఐడెన్ మార్క్రమ్ వికెట్ తీసిన బుమ్రా అదిరే ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు బుమ్రా. అలానే దిగ్గజ క్రికెటర్ లసిత్ మలింగా రికార్డును బ్రేక్ చేశాడు. అంతకుముందు 170 వికెట్లతో మలింగాతో సమంగా ఉన్న బుమ్రా తాజా మ్యాచ్లో 171 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మలింగా 170 వికెట్లను 122 మ్యాచ్ల్లో 19.79 సగటుతో 7.14 ఎకానమీతో తీశాడు. బుమ్రా 139 మ్యాచ్ల్లో 7.31 ఎకానమీ రేట్, 9.79 సగటుతో 171 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ముంబై తరపున బుమ్రా బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 10 రన్స్ కి 5 వికెట్లు తీశాడు. 2022లో కేకేఆర్ పై ఈ ప్రదర్శన చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో ముంబై 52 పరుగుల తేడాతో ఓడింది. ఇదిలా ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బుమ్రా అద్దరగొట్టేశాడు. ఈ ఓవర్లో బుమ్రా ఏకంగా 3 బ్యాటర్లను అవుట్ చేశాడు. 2వ బంతికి డేవిడ్ మిల్లర్ ను, 5వ బంతికి అబ్దుల్ సమద్ ను, చివరి బంతికి ఆవేష్ ఖాన్ వికెట్ తీశాడు. విషయం ఏమిటంటే బుమ్రా అబ్దుల్ సమద్, ఆవేష్ ఖాన్ లను బౌల్ చేశాడు. అతను ఐపీఎల్లో ఇప్పటి వరకు 41 మంది బ్యాటర్లను బౌల్ చేశాడు. ఈ జాబితాలో అతను 2వ స్థానంలో ఉండగా 63 బౌళ్లతో లసిత్ మలింగా మాత్రమే అతని కంటే ముందున్నాడు. ఇక బుమ్రా తన ఐపీఎల్ కెరియర్ లో 24వసారి ఒక మ్యాచ్ లో 3 లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఈ జాబితాలో కూడా అతనే అగ్రస్థానంలో ఉన్నాడు.